తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరానగర్లో డ్రైనేజీ సమస్యను ఎందుకు శాశ్వతంగా పరిష్కారం చూపలేకపోతున్నది అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు ప్రశ్నించారు. మార్పు కోసం సిపిఐ పాదయాత్రలో భాగంగా సోమవారం ఇందిరానగర్లో పాదయాత్ర నిర్వహించారు. పార్టీ సిపిఐ నగర సమితి నాయకత్వంలో వాడవాడల్లో ఉన్న సమస్యలు పరిష్కరించడాన్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇందిరానగర్కి రావడం జరిగింది. నిన్న లేక మొన్న టీడీపీ వాళ్ళు మీ 2 సంవత్సరాలు ఘనకారం సాధించాం, ప్రతి ఇంటికి ఒక సౌరం బంగారు ఇచ్చినాం, లేదా గుట్టలు ఇచ్చినాం, డబ్బు ఇచ్చినాం అని చెప్తున్నారు మహానుభావులు. మరి మీ కంటికి ఇది కనిపించలేదా? ఇందిరానగర్ లో ఉన్న డ్రైనేజ్ సమస్య టీడీపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఈ లోకల్ ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నాం, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిని అడుగుతా ఉన్నా, మున్సిపల్ కమిషనర్ అడుగుతా ఉన్నా. ఏం చేస్తారు? ఎవరు గాడిదలు కాస్తారని అడుగుతా ఉన్నా నేను. మీరు గాడిదలు కాస్తున్నారా? ప్రజలకు సేవ చేస్తారా? సమాధానం చెప్పాలి. ఇందిరానగర్ లో ఉన్న డ్రైనేజ్ సమస్యని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలా? డ్రైనేజ్ లో ఉన్నటువంటి చెత్తను తీసేయాలా? కాలువలు పూర్తిగా బాగు చేయాలా? ఇందిరానగర్ లో రోడ్లు సక్రంగా లేవు, ఈది కులాలు సక్రంగా లేవు, అలాగే పెన్షన్ సక్రంగా ఉండడంలా ఇందిరానగర్ లో ఉన్న సమస్యను పరిష్కరించలేని టీడీపీ ప్రభుత్వం ఇది ఒక ప్రభుత్వమా? ఆ ఇంటింటికి అడుగుతున్నారు. ఇంటింటికి మేము వచ్చినాం, ఏదో చేసేసామని చెప్తారు. ఏం చేసో చెప్పవయ్యా నాయకుడు, నీ ఎమ్మెల్యే తనం ఏందో, కూటమి ప్రభుత్వం ఏందో చెప్పని చెప్తున్నాం. కాబట్టి వాగ్దానాలు కాదు, అమలు చేయమని చెప్తున్నాం. ప్రజల పక్షాన ఉంటారా, కాంట్రాక్ట్ పక్కన ఉంటారా తెలుసుకోవాలా. ఇంద్రానగర్ లో చాలా మంది పూరి ఇళ్లలో ఉన్నారు, బాడీ ఇళ్లలో ఉన్నారు, ఇల్లు లేని వారు ఉన్నారు, వాళ్ళ పట్టాలు లేవు. కాబట్టి బాడీ ఇళ్లలో ఉన్న వారికి ఇంటి స్థలాలు ఇస్తావా? ఇవ్వవా? ఎక్కడిస్తావు చెప్పబోయని అడుగుతా ఉన్నాం. కాబట్టి మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికన్నా కళ్ళు తెరవండి, రాండి. రోజు వార్డు అంట, రోజు ఉదయాన వార్డు అంట. ఎక్కడ చేసావా ఎమ్మెల్యే, ఎక్కడ చేసిన కమిషనర్, శానిటరీస్ పెట్టి ఏం చేస్తున్నాడు? వీళ్ళందరూ గాడిదలు కాస్తారా, ప్రజలకు సేవ చేస్తారా తెలుసుకోవాలి. అందుకోసమే ప్రజల్లో మిమ్మల్ని ముద్దాయిలుగా పెడతాం. ఈ సిపిఐ పార్టీ పోరాటం చేస్తుంది. రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ పార్టీ తిరుపతి నగరంలో అన్ని వాటికి పోటీ చేస్తాం. కాబట్టి మాకు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. నగరపాలక సంస్థల్లో ప్రజా సమస్యల్ని నిలదీస్తాం. ప్రజల కోసం పోరాటం చేసి సిపిఐ పార్టీకి ఓటేయండి. ఆ ఎన్నికల గుర్తు కంకికొండల గుర్తు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే ఈ తిరుపతి నగరం బాగుపడుతుందని కూడా ప్రజానికానికి సిపిఐ పార్టీని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.